దేశ రాజధాని ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 30 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే శ్రీవారి భక్తులకు మెరుగైన రీతిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. తీతీదే ఆధ్వర్యంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని భక్తులందరినీ ఢిల్లీ తీతీదే చైర్మన్ సుమంత్ రెడ్డి ఆహ్వానించారు. నిత్య అన్నదానం, ప్రసాదం వితరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీటీడీ ఆలయంలో ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 2026కి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, జేఈఓ గారు, అధికారులు, సిబ్బంది, మాజీ ఎల్ఐసి సభ్యులందరి సహాయ సహకారాలతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయబడినాయి. ముఖ్యంగా వచ్చుండే భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం పెరుగుతుండే భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మెడికల్ క్యాంపులు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరగబోయే సేవల్లో అన్నదానాలు, ప్రసాదాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా బాగా సహకరించి ఈ సంవత్సరం సెక్యూరిటీ పెంచడం కూడా జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. గోవింద గోవింద. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరపబడినది. బ్రహ్మోత్సవంకి 2 రోజుల ముందుగా మనం కోయిలాల్వార్ తిరుమంజనం స్వామివారి మందిరం మొత్తం శుద్ధి చేసి పరిమళం పూయడం జరుగుతుంది. దీంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10వ తేదీన ముగినున్నాయి పుష్పయాగంతో. 30వ తేదీ అంకురార్పణ, 1వ తేదీ ధ్వజారోహణం. ఆ రోజు సాయంత్రం నుంచి వాహన సేవ స్టార్ట్ అవుతుంది. వాహనం ఆ రోజు పెద్ద శేష వాహనం, మర్రోజు చిన్న శేష వాహనం. అలా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వాహనాలలో స్వామి తిరుమాడ వీధులలో తిరగడం జరగనున్నది. వచ్చిన భక్తులందరికీ 3 పూట్ల భోజనాలు, అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరగనున్నవి.